మనం మాట్లాడుకోవాలి. ఈరోజు 20 లక్షలతో సీసీ రోడ్డు, 28 లక్షలతో సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమానికి విచ్చేశారు. ఈరోజే కాకుండా మా ఉన్న ఈ 5 సంవత్సరాల పాలనలో 1 కోటి పైనే వర్కులు చేశాము. 20 ఏళ్లలో జరగంది 5 ఏళ్ళ అభివృద్ధి చేసి చూపించాము. ఇక్కడనే కాకుండా జగిత్యాల పట్టణమే కాకుండా మా వార్డులో చాలా సమస్యలున్నా సంజయ్ అన్న గారికి వెంటనే సమస్యలకు చూపించగానే సమస్యలు పరిష్కరించారు. డ్రైన్లు సమస్యలు కానీ వాటర్ మెయిన్ ప్రధానంగా ఏంటంటే కొన్ని జగిత్యాల పట్టణంలో మధ్యలో ఉన్న వార్డు అయినా కానీ కొన్ని గల్లులకు వాటర్ సమస్య ఉంటుండే. మిషన్ పేరు లాంటిదే కానీ ఇప్పుడు వచ్చిన అమృత్ స్కీమ్లో కానీ సంజయ్ అన్న ప్రాబ్లం క్లియర్ చేసి నీళ్ళు అందించడం జరుగుతుంది. ప్రాబ్లం సాల్వ్ చేసి నీళ్ళు అందించడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. గత 5 సంవత్సరాల పాలనలో ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా కూడా సంజయ్ అన్న గారు వార్డు అభివృద్ధి కోసమని చాలా వరకు ఎవరు అడిగినా కానీ కాదనకుండా అన్ని వార్డులలో పనులు చేయించారు. మా స్థానిక 24 వార్డులో ఇప్పటి వరకు దాదాపు 1,30,00,000లతో అభివృద్ధి పనులన్నీ చేయించారు. ఇక మీదట పనులు చేపిద్దామనే వార్డులో లేకుండా అన్ని పనులు పూర్తి చేసేందుకు ధన్యవాదాలు సార్. ప్రత్యేకంగా గతంలో నేను వేరే పార్టీలో ఉన్నా కానీ ఏ రోజు కూడా సార్ దగ్గరికి వెళ్ళి పని కావాలి సార్ అంటే వెంటనే పార్టీలకు అతీతంగా గుర్తించి ఖచ్చితంగా చేపిస్తానని చెప్పి మాట ఇచ్చి మరీ కూడా నాకు సహకరించారు. ధన్యవాదాలండి. మా 5 సంవత్సరాల పాలనలో దాదాపు వార్డు కాకుండా జగిత్యాల పట్టణం మొత్తం కూడా అభివృద్ధి చేశారు సార్. ఇప్పటివరకు కూడా గత 20-30 ఏళ్ళ నుంచి కూడా ఎలాంటి ఎక్కడ అభివృద్ధి లేకుండా కానీ అక్కడ గుర్తించి అక్కడ స్థానిక సమస్యలను క్లియర్ చేసి, ఉదాహరణకు గతంలో కొన్ని జోన్లు ఉండే, ఆ జోన్ల పరిధిలో కనీసం అక్కడ పర్మిషన్ తీసుకోవడానికి ఇల్లు పర్మిషన్ కూడా అవకాశం లేని కొన్ని జోన్లను కూడా గుర్తించి సార్ గత 2 ఏళ్ల కింద దాదాపు 17 జోన్లు సార్ 17 జోన్లను మొత్తం క్లియర్ చేసి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఎలాంటి సమస్యలు కూడా క్లియర్ చేసి ఒక జీవో తీసుకొచ్చి మరీ ఇక్కడ అభివృద్ధి చేశారు. ఇలా కాకుండా మిషన్ భగీరథ ద్వారా కానీ ఇంటింటికి పైప్ లైన్ ఇచ్చి వాటర్ సమస్య ఉన్న దగ్గర కానీ అన్నీ క్లియర్ చేశారు. ప్రత్యేకంగా మా వార్డులో అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతలు సార్. ధన్యవాదాలు. మరి జగిత్యాల మున్సిపల్ చరిత్ర లోపల ఈ టర్మ్లో వచ్చినన్ని నిధులు ఎప్పుడు రాలేదు. రోజు ఇప్పుడు ఈ వారం 10 రోజులకెళ్ళైతే రోజు 1,50,00,000 వర్కులకు భూమి పూజ కార్యక్రమం జరుగుతుందంటే మరి గతంలో కూడా పోయిన జ్యోతి గారు రాకముందు కూడా బాగానే వర్కులు ఇక్కడ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ఉండు, గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉండట్లా అభివృద్ధికి ఆటంకం లేకుండా నిధులు వచ్చినాయి. మరి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు వేరే పార్టీకి వెళ్ళి గెలిచినా మరి రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేసి జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చూపాలనే ఒక ఆలోచనతోటి ఒక పెద్ద ఆలోచన చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మరి రేవంత్ రెడ్డికి మద్దతు చేస్తూ నిధులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవాళ ఉదాహరణకు ఇప్పుడు నూకపల్లి కాలనీ ఉన్నది. ఎన్నికల ముందు 4,000 ఇళ్లకు ఇళ్ళ నెంబర్లు ఇచ్చి అలాట్మెంట్ చేశారు. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు లేక ఎవరు కూడా అక్కడికి పోలేదు. మరి మౌలిక సదుపాయాలు కావాలంటే మళ్ళీ అక్కడ 36 కోట్లు కావాలి. 36-40 కోట్లు అయితేనే మౌలిక సదుపాయాలు అయితే అని చెప్పి ముఖ్యమంత్రి కలిసి ఆ నిధులు తీసుకొచ్చి ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అక్కడ ట్రాన్స్ఫర్లు పెడుతున్నారు, సెఫ్టీ ట్యాంకులు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక నెలలనే మొత్తం మంది గృహప్రవేశాలు అయ్యే విధంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి వీళ్ళందరూ 4,000కు 20,000 మంది అక్కడికి పోయిన తర్వాత వాటికి అక్కడ ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా వాళ్ళకి అని చెప్పి మరి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎవరు అయ్యలేని బిడ్డ తిరిగి అయిపోతుందని చెప్పి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ నూకపల్లి కాలనీ ఇవాళ మున్సిపాలిటీలో కలిపారు. ఇప్పుడు అక్కడ రేపు 2-3 వార్డులు అయితే ఇవాళ టీఆర్ నగర్ ఎట్లయితే 2 అనేవో నూకపల్లి కాడ మరి 3 అయితే 4 అయితే చెప్పలేము. ఏది ఏమైనా ఇప్పుడు రేపు అక్కడ మున్సిపల్కి వెళ్ళి నిధులు పెట్టే అవకాశం వచ్చింది. ఆ జియో రేపు గవర్నర్ సంతకం అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత గవర్నర్ సంతకం అయింది. ఆ జియో వచ్చేటట్టు అక్కడ కూడా వాళ్ళు అయిపోతాయి. అక్కడ కూడా గుడి కట్టాలి, అక్కడ కూడా మస్జిద్ కట్టాలి,
అక్కడ కూడా చర్చి కట్టాలి, బస్ స్టాండ్ కట్టాలి, హాస్పిటల్ కట్టాలి. ఎందుకంటే దాదాపు 20-30 వేల మంది అక్కడ ఉంటారు కాబట్టి అదొక పెద్ద టౌన్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ దూరదృష్టితోటి వారు ఇక మనం ప్రతిపక్షంలో ఉంటే తహసీల్ ఆఫీస్ కాడ ధర్నాలు చేయాలి, రస్తారోకాలు చేయాలి, ఇంతే కానీ అభివృద్ధి జరగదని ఒక పెద్ద నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి పనులు చూడండి. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా బస్ ఫ్రీ లేదు, ఎక్కడ కూడా 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ లేదు, 500 సిలిండర్ లేదు, 53,000 ఉద్యోగాలు ఒకటే సంవత్సరం ఇచ్చిన ఘనత దక్కింది. నిన్న కూడా విదేశాలకు పోయిండు, అక్కడ కూడా 56,000 కోట్ల పెట్టుబడులు, 16,000 ఉద్యోగాల కొరకు ఒప్పందం చేసుకొని వస్తున్నాడు. ఏది ఏమైనా పనిచేసే నాయకుడు రేవంత్ రెడ్డి, ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకున్నందుకు జగిత్యాల పట్టణ ప్రజల పక్షాన నిన్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ వార్డు ప్రజలకు కౌన్సిలర్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై ఈరోజు జగిత్యాల పట్టణంలో 17, 18, 20, 22, 23, 24, 38 వార్డులకు సంబంధించిన మరి TUFAD నిధుల నుంచి కానీ జనరల్ ఫండ్ నుంచి కానీ మనం నిధులు కేటాయించి భూమి పూజ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మనం ఒక్క రోజు కూడా స్థిరం లేకుండా ప్రతిరోజు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాము. ప్రతిరోజు భూమి పూజ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాము. ఏవైతే మనం గత 15 రోజుల నుంచి మనం చేస్తున్న కార్యక్రమాలు నెలలో నుంచి చేస్తున్న ఆల్రెడీ కొన్ని వార్డులకు సంబంధించిన రోడ్లు మోర్లు అయిపోయినాయి, ఇంకా కూడా ఆల్రెడీ వర్కులు నడుస్తున్నాయి. ఎవరైనా సరే కొబ్బరికాయలు కొట్టి వెళ్తున్నారు, మరి వర్కులు అయితే అనే ఆలోచనలో ఎవరు ఉండాల్సిన పని లేదు. ఖచ్చితంగా మీరు వేరే వార్డులలోకి వెళ్ళి చెక్ చేసుకొని రావచ్చు. పనులు ఆల్మోస్ట్ పూర్తవుతున్నాయి. ఇవి ఇప్పుడు మనం కొబ్బరికాయలు కొట్టాక కూడా పనులు స్టార్ట్ అవుతాయి. అట్లాగే మనం ఇప్పుడు ఈ 6 వార్డులకు సంబంధించి చూసుకుంటే 7,86,00,000 నిధులు ఇప్పటికీ కేటాయించింది ఉన్నది. సో దాంట్లోంచి 4 కోట్ల వరకు మనకి ఇప్పటికీ ఈ వార్డులకు సంబంధించిన పనులు పూర్తయినాయి. అంతేకాకుండా ఈరోజు 1,36,00,000 1,36,00,000 మనం నిధులు కేటాయించుకొని ఈరోజు 6 వార్డులకు సంబంధించిన 1,36,00,000 నిధులు వెచ్చించుకొని మనం ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్క రోజు మనం ఇంత డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ప్రజలు కూడా తప్పక సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే అందరూ మోర్ల మీద చెత్త పేరుకపోతుంది, చెత్తని తీయట్లేదని చెప్పేసి మనం ఇంట్లో ఉన్న ఈ చెత్తను తీసుకొచ్చి మోర్లలో వేయకుండా అందరూ కూడా చెత్త బండికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క వార్డుకి రోడ్లు వేస్తున్నాము, మోర్లు కడుతున్నాము, దాని మీద స్లాబులు వేస్తున్నాము. అట్లనే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మరి ఇళ్ళను కొంచెం వెనక్కి, ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు రోడ్లు ఏమంటున్నారు, మోర్లు కట్టమంటున్నారు, అంతా ఓకే, కానీ ఎవ్వరు కూడా వెనక్కి జరిగి ఇల్లు కట్టుకుంటలేరని. అందరూ కూడా కొంచెం ప్రభుత్వానికి ఖచ్చితంగా కొంచెం సహకరించాలి. అందరూ కొంచెం సహకరిస్తేనే ఏదైనా ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇంకొకటి కూడా నిన్ననే ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి సంబంధించిన 35 లక్షలు దానికి కూడా వెచ్చించడం జరిగింది. ఎందుకనంటే రోడ్డు మీద కూర్చొని అందరూ కూరగాయలు అమ్ముకోవడం జరుగుతుంది. మరి వాళ్ళందరూ రేపు పొద్దున రానున్న రోజుల ట్రాఫిక్ ఇష్యూస్ కానీ ప్రతి ఒక్కరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి దాన్ని కూడా మరి మౌలిక సదుపాయాలు చేసి మరి అందరినీ అక్కడికి పంపిస్తే ఈ కూరగాయలు వెజిటేబుల్ మార్కెట్లో బయట అమ్ముకునే వాళ్ళందరినీ అందులోకి పంపిస్తే రేపు రానున్న రోజులలో అంతా రోడ్ అనేది ఫ్రీ అయిపోయి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జరుగుతుందనే ఆలోచనతోటి దానికి కూడా నిన్న 35 లక్షలు వెచ్చించి ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో దాన్ని చేయడానికి ముందుకు రావడం జరిగింది. అది కూడా తొందరలోనే అయిపోవడంతో మరి బయట కూర్చున్న వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏదైనా కానీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సంజయ్ అన్నకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఈ రోజు మేము ఉన్నప్పుడే ఈ కొబ్బరికాయలు కొట్టడం కాదు, పదవి అయిపోయిన తర్వాత కూడా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. ఈ రోజుతో ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆగిపోలేదు, నిరంతరం ఇంకా 4 సంవత్సరాలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. కొంచెం ప్రజలు సహకరిస్తే తొందరగా పనులు పూర్తవుతాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాగే ప్రతిరోజు మా వెన్నంటే ఉండి మమ్మల్ని తడుతున్న సంజయ్ అన్నకి ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్ వాళ్ళందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజల పక్షాన కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అట్లాగే ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లాగే జరగాలని చెప్పేసి హృదయపూర్వక మనస్ఫూర్తిగా కోరుకొని మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన కౌన్సిలర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ బైపాస్ రోడ్ అంటే రామాలయం వద్ద, సిద్ధ హాస్పిటల్ వద్ద డ్రైన్లు కావచ్చు, రోడ్ల కార్యక్రమం, తదుపరి శ్రీరామ్ నగర్ అంటే వంజర్వాడ అక్కడ సర్దార్ సత్రం దగ్గర
మరియు వాణినగర్లో ఇరు వేముల వీరన్న సీనియర్ అడ్వకేట్ వారి ప్రాంతం, అదేవిధంగా నలేంద్ర కాలేజీ దగ్గర గిరినాకృష్ణ గారి ప్రాంతం 23వ వార్డులో వివిధ అభివృద్ధి కళలకు ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచే కాదు, గత కొన్ని రోజులుగా నిరంతరం ప్రతిరోజు 1 కోటి రూపాయలు, 1,20,00,000, 80 లక్షలు ఈ రకంగా వివిధ అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. ఇవి చేయడమే కాకుండా పోయిన ప్రభుత్వంలో చేసిన పనులకు కూడా అటు డబల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు, జగిత్యాల పట్టణంలో వివిధ వార్డులలో చేసిన పనులకు కావచ్చు, దాదాపు 40 కోట్ల పైన బిల్లులు చెల్లించడం జరిగింది. ఇంకా కూడా డబల్ బెడ్రూమ్ విషయంలో చాలా నిధులు రావాల్సిన అవసరం ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 35 లక్షలతో మళ్ళీ కొన్ని పనులు పెట్టుకున్నాం, కానీ పాతవి కూడా 4 కోట్లు ఇంకా బకాయి ఉన్నది. మరి ఇటువంటి సందర్భంలో అటు పాత బకాయిలు చెల్లించుకుంటా కొత్త కార్యక్రమాలు చేయాలనే సందర్భంలో ప్రభుత్వాలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడ్డది. మరీ ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆదరించారు, గెలిపించారు. మరీ ముఖ్యంగా ఇండ్లు లేని పేదవాళ్ళు మాకు ఇండ్లు వస్తున్నాయి, ఇండ్లు ఇప్పించారు, రాష్ట్రంలో ఎక్కడ లేనని సంజయ్ కుమార్ ఎమ్మెల్యే అయినప్పుడు అయినాయని చెప్పి ఒక ఆలోచనతోటి నాకు అన్ని వార్డులను గెలిపించింది. కానీ ఆ నూకపల్లి పరిస్థితి ఏముందంటే, నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ పరిస్థితి హిందీలో అంటారు నా గరకా నా ఘాట్కా అంటారు. అంటే అది అక్కడ ఉండేసరికి వాళ్ళు నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ అయింది. నూకపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు అది చేసే పరిస్థితి లేదు. ఇటు మనం మున్సిపాలిటీలో విలీనం కాలేదు. అనధికారికంగా అప్పుడో ఇప్పుడు నీళ్లు పంపుడు తప్ప, మీరే అందరూ చూసిన పాతికేయ మిత్రులు కావచ్చు, జగిత్యాల ప్రజలందరూ తెలుసు. ఇప్పుడు అక్కడ అంతా ముందున్న 500 ఇండ్ల మధ్యలో చెత్త చెదారం తీసేసేటోళ్ళు కూడా లేకుండా, కరెంటు లేవు, నీళ్లు లేవు, దుర్భరమైన పరిస్థితి. మరి అటువంటి సందర్భంలో నేను ఎక్కువసార్లు గెలవలేకపోయినసారి ఒకటేసారి గెలిచింటి, మళ్ళీ 2 ఏళ్ళు కరోనాతో పోయిండే, అంటే అంత కూడా ఒక 3 ఏళ్ళు. మరి పూర్తి స్థాయిలో నాది రాజకీయ కుటుంబమై అవగాహన ఉన్నా కానీ అని చేయలేకపోయినాం. ఇంకా చాలా సింపుల్గా చెప్పాలంటే టీఆర్ నగర్ కూడా అదేవిధంగా పట్టణ పేద ప్రజల కోసం కట్టింది. నర్సింగాపూర్ శివార్లో వెంటనే ఏం చేశారు, తారకరామ నగర్ ఒక గ్రామ పంచాయతీ చేసేస్తే అక్కడ ఉన్న వాళ్ళు పాలించుకొని అంతో ఇంతో ఏదో నీళ్ళు అదో ఏదో ఇచ్చుకున్నారు. తర్వాత మున్సిపాలిటీలో కలిపి బాగా అభివృద్ధి చేశారు. కానీ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి ఒక గ్రామ పంచాయతీ చేయలేదు, 500 ఇండ్లు ఉన్నా కానీ అటు ఎవరు చూసుకునే ఆలన పాలన లేకుండా. అటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కోరగానే క్యాబినెట్ తీర్మానం అయిపోయి గవర్నర్ గారి ఆమోదం కూడా జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా ఈ వార్డుల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇంకా కొన్ని విషయాలు మళ్ళీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. ఉన్న 100 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడే గౌరవ కమిషనర్ గారికి చెప్పినాను, గౌరవ చైర్మన్ గారిని కౌన్సిలర్ అవుతున్నా. 100 కోట్లలో 70 కోట్లు యావర్ రోడ్ చాలామంది కోరుకుంటున్నారు గడప చేయడానికి. మిగతా 30 కోట్లు వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం చేసే విధంగా చివరి మీటింగ్ రేపు ఎల్లుండో ఉంటే తీర్మానం చేయాల్సింది కూడా నా వంతుగా ఒక సభ్యునిగా, శాసనసభ్యునిగా కోరడం జరిగింది. తర్వాత కూడా ఇంకా కూడా కార్యక్రమాలు తప్పకుండా అటు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో కావచ్చు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి సహకారంతో కావచ్చు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అమృత్లో కేంద్ర రాష్ట్ర నిధులు కలిసి ఉంటాయి. మాతా శిశు హాస్పిటల్ కేంద్ర రాష్ట్ర నిధులు కలిసి ఉంటాయి. క్రిటికల్ కేర్ సెంటర్ అతి త్వరలోనే మనం ప్రారంభించుకోబోతున్నాం. దాదాపు 14 కోట్లతోటి హాస్పిటల్, 50 బెడ్లతోటి ఐసీయూ తయారవుతుంది. అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సో ఒక సమన్వయం ఉండాలనే ఆలోచనతోటి, జగిత్యాల ప్రజల ఆకాంక్ష ఈ ప్రాంత అభివృద్ధి అనే ఆలోచనతోటి కొన్ని విమర్శలకు గురైనా కానీ మరి నేను ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతూ ఉంది. దీంట్లో జగిత్యాల ప్రజల ఆశీర్వాదం ఉండాలి, అందరి సహకారం ఉండాలి. పరిశుభ్రత మరీ ముఖ్యంగా ఈ తడి చెత్త పొడి చెత్త అనేది వేరు చేసుకోవాలి. లేకపోతే ఏమైతుంది, డంపింగ్ యార్డ్ అక్కడ నర్సింగాపూర్లో పెట్టాం. ఈ వాడకేళ్ళు దగ్గర ఎన్ని లక్షలు, ముగ్గురు పోయినా 350 మంది పోతారు. ఈ వాడకట్టు ఇప్పుడు ఉన్నాం. మరి 350 పోయిన కాడ మన చెత్తంతా తీసుకుపోయి ఆడబెడుతున్నాం. కాబట్టి తడి చెత్త పొడి చెత్త వేరైతే మనకు అక్కడ అపరిశుభ్రంగా ఉండదు. ప్లాస్టిక్ వేరేయాలి, తిన్న అంట్లు కరిగిపోయి మురిగేటి వేరేయాలి.
కాలని కరగని మురగని వేరే వేయాలి బండ గుర్తు. ఒక మాట చెప్పాలంటే ఈ ప్లాస్టిక్ ఉంటుంది, కాలది కరగది మురగదు. ఈ అంట్లో కొడుగుడు బుర్రలో కూరగాయలు తినేవో ఇంకేమన్నా బ్రెడ్ ముక్కలో మిగిలిన ఉంటే అవి కరుగుతాయి మురుగుతాయి, అవి వేరే దిక్కు ఇవ్వాలి. ఇస్తే మనకు చెత్త గుట్టలు పేరుకపోవు. అన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టించే వరకు అది కాలది కరగది మురగది ఇబ్బంది అవుతుంది. ఇది ప్రజలు సహకరించాలి. రెండవది అనగానే ఇంతకుముందు మా తమ్ముడు అన్నట్టు కాగితం మీద అంతా కరెక్టే ఉంటుంది, కానీ కట్టే కాడ ముందరి కథలో ఒకసారి నైట్ ముందరి కథ కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక మనం ఈ విషయంలో ఇక మళ్ళా హైదరాబాద్లో హైడ్రా చేసి ఏదో చేసి అన్నట్టు కాకుండా ప్రజల లోపల చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ప్రజల సహకారం కూడా కావాలి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వారి సహకారం కూడా కావాలి. కణిల వాతి అమ్ముడు కాదు. ఇది నేను పదే పదే కూడా కోరుతా ఉన్నా. ప్రజల శ్రేయస్సు దృష్టి పెట్టుకోవాలి. కొనేవాళ్ళు ఏముంది పాపం పేదవాళ్ళు ఉంటారు, లేకపోతే ఎక్కడో ఉంటారు, పల్లెటూరు ఉంటారు, ఎవరో చెప్తే 10 రూపాయలు తక్కువ రాగానే కొంటారు. అధికారులు కూడా దీనిపైన ఉక్కుపాదం మోపాలి. అధికారులు నేను ఎన్నడూ కూడా నేను పెద్ద ఇది అనలే. దీంట్లో ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, లేఅవుట్లో కొంచెం చూడండి. ఇవాళ ఇక్కడ తెలుతలేదు కానీ నిన్న ఇస్లాంపురం పోయినాం. అదేవిధంగా మా సోదరుడు ఆర్మూల పవన్ నివసించే ప్రాంతానికి ఆ మోర్నీళ్ళు ఎటు వాళ్ళలో ఆ ఇంటోనికి తెలియదు, ఇంటి పక్కనికి తెలియదు, ఆ వాడకట్టు నాయకులకు తెలియదు, అధికారులకు తెలియదు. ఇదంతా ఇప్పుడు జరిగింది కాదు, ఎప్పటి నుంచో జరిగింది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు కూడా సహకరించాలి. లేఅవుట్లు ఉన్నాయా లేవా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా కొంత కఠినంగా ఉండాలి. మా వంతుగా సహకరిస్తాం. ఎందుకంటే నాకు పెద్ద స్వార్థం లేదు. ప్రతిసారి కూడా చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా అందరి సహకారం ఉండాలని చెప్పి కోరుతూ మరి నిరంతర అభివృద్ధి ప్రక్రియ కౌన్సిల్ టైం దగ్గరికి వచ్చినా కానీ మళ్ళీ కౌన్సిల్ వచ్చేదాకా ఇప్పుడున్నవారు పాతవారు అధికారులు అందరూ కూడా పనిచేయాలి కలిసి. ఇప్పుడు ఎట్లయితే గిరినాభూషణ చైర్మన్ అయిపోయినాక కూడా అంతకుముందు వేరే నాయకులతో కూడా కలిసి అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటుండే, ఈరోజు మాతో కూడా పాల్గొన్నారు. మరి ధన్యవాదాలు తెలిసి ఇదే విధంగా ఇక్కడ ఉన్న పెద్దలు నాయకులు రేపు రాగానే అయిపోయింది అని అనుకోవద్దు. ప్రజలతో ఒకసారి గెలిపించిన వాళ్ళు చివరి వరకు ప్రజలతో ఉండాలి. అనేటోళ్ళు ఎన్నో అంటనే ఉంటారు, వాటి పట్టించుకోకుండా ప్రజలతో ఉన్నప్పుడే ప్రజల మనిషి అన్నట్టు అవుతారు. ఇక్కడ వచ్చిన చాలామంది మా యువత ఉన్నారు, వాళ్ళకి ఏ పదవులు లేవు, పోటీ చేసే ఆలోచనలు కూడా ఉన్నాయో లేవో వాళ్ళు ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, వారు కూడా వాళ్ళ ప్రజల కోసం తిరుగుతూ ఉన్నారు. ఆ రకంగా ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి కూడా నేను కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. పాత్రికేయులందరూ కూడా ధన్యవాదాలు.